ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, మీ పిల్లలమైన మేము ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ గుడిమల్లంక గ్రామంలో మీ కుమారులు, మా సోదరులు బల్ల శ్యాంబాబు గారి గృహం యొద్ద చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినటానికి, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవటానికి, మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటానికి, మా బ్రతుకులను బాగు చేసుకుని మీకు ఇష్టమైన మార్గంలో నడుచుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటలను మా హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము వారసులం కావటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, విత్తబడుచున్న వాక్యమును దుష్టుడు చేత్తుకొని పోకుండా మా అందరి హృదయములలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించటానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసినటువంటి బల్ల శ్యాంబాబు గారి కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఈ జ్ఞాపకార్థ కూడికను ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మహాజ్ఞానపు మాటలు శ్రద్ధగా, ఆసక్తితో వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, బల్లా శ్యాంబాబు గారు మరి నిద్రించి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. అయితే మనం అందరము కూడా ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి మరి ఈ ఆదరణ కూడిక, ఈ జ్ఞాపకార్థ కూడిక ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొక్కసారి మనమందరం కూడా వినటానికి దేవాతి దేవుడు మనకు ఎంతగానో కృప చూపించారు కనుక మనమందరము కూడా చాలా శ్రద్ధ కలిగి, భక్తి కలిగి దేవుని మాటలు విందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. కిందకు ఒక మంచి మాట, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద క్రైస్తవులు అనబడే వారిలో ఎవరు చనిపోయినా కూడా అక్కడ సేవకులు అనబడేవారు ఈ వచనాన్ని చదివిస్తూ ఉంటారండి. చదువుతారండి? ఈ వచనాన్ని చదివిస్తూ ఉంటారు. ఈ వచనంలో ఏముంది? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము. ప్రియమైన దేవుని పిల్లలారా, చనిపోయిన వారు ఎలాంటి వారైనా సరే ఏమండి, వారు దేవుని కోసం బ్రతకకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, దేవుని వాక్యానుసారంగా వారు ప్రవర్తించకపోయినా, వారు తిరుగుబోతైనా, తాగుబోతైనా, వారు ఎలా బ్రతికినా కూడా సేవకులు
చనిపోయిన తర్వాత ఈ వచనాన్ని చదివి వారిని నీతిమంతులుగా మాట్లాడుతూ ఉంటారు. చనిపోయిన వ్యక్తిని నీతిమంతుడు, అతన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం వస్తుంది అన్నట్టుగా ఈ మాటను చాలామంది చాలా చోట్ల చెబుతూ ఉంటారు. పిల్లరా, చనిపోయిన ప్రతివాడు నీతిమంతుని చేసేస్తూ ఉంటారు ఈ సేవకులు. ఏమండి, నీతిగా బ్రతికిన వాడు మాత్రమే నీతిమంతుడు అవుతాడు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతికేస్తే వారు నీతిమంతులు ఎలా అవుతారండి? నీతిమంతులు కారు. దేవునికి ఇష్టంగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి, దేవుడు చెప్పినట్టుగా ఈ లోకంలో జీవించాలి, ప్రవర్తించాలి. అలాంటి వారు దేవుని దృష్టికి నీతిమంతులు అవుతారు. కింద ఇంకో పేరు చెప్పాడు చూడండి, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. భక్తిహీనుల పేరు కూడా చెప్పడానికి దేవునికి ఇష్టం ఉండదండి. భక్తిహీనుల పేరంటేనే దేవునికి అసహ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. భక్తి పరుల పేర్లు చెప్పాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. భక్తిహీనుల పేర్లు చెప్పడానికి దేవుడికి ఇష్టం ఉండదండి. అందుకే ఉదాహరణకి లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ధనవంతుడు ఒకడు ఉండెను అన్నాడు. ధనవంతుడు పేరు చెప్పాడండి ఇక్కడ. ధనవంతుడు భక్తిపరుడా భక్తిహీనుడా? భక్తిహీనుడు. అందుకే దేవుడు ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు, కానీ అతని పేరు చెప్పలేదు ప్రియులరా. కనుక ధనవంతుడు ఒకడు ఉండేను, అతడు ఎలా బ్రతుకుతున్నాడట? ఓదారంగు బట్టలను సన్నపు నారవస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నాడో కూడా చెప్తున్నాడు. ఏమండి, ఎలా సుఖపడుతున్నాడో కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. కింద భక్తిపరుడు పేరు చెప్తున్నాడు చూడండి. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. చాలండి. ఇక్కడ ధనవంతుడి గురించి దరిద్రుడి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ధనవంతుడి పేరు చెప్పట్లేదు ఇక్కడ దేవుడు. ఎవరి పేరు చెప్తున్నాడు? దరిద్రుడి పేరు చెప్తున్నాడు. ఎవరో లాజరు పేరు చెప్తున్నాడు. లాజరు భక్తిపరుడు, ధనవంతుడు భక్తిహీనుడు. అందుకే ధనవంతుడి పేరు చెప్పడానికి దేవునికి ఇష్టం లేదు. భక్తిహీనుల పేరు దేవునికి ఏం పుట్టిస్తుందట? అసహ్యత, అసహ్యం. భక్తి లేనోడంటే భక్తి లేనోడన్నా, భయం లేనోడన్నా, విశ్వాసం లేనోడన్నా, వాక్యం పట్ల ఆసక్తి లేనోడన్నా, దేవుని యందు భయం లేనోడన్నా దేవునికి అసహ్యం. అందుకే ధనవంతుడు పేరు చెప్పట్లేదు, కానీ దరిద్రుడిగా బ్రతికిన భక్తిపరుడిగా బ్రతికినటువంటి లాజరు పేరు దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇదే లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం చూడండి. లూకా సువార్త 17వ అధ్యాయం 32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఇక్కడ లోతు భార్య పేరు చెప్పట్లేదు చూడండి దేవుడు. లోతు గారి పేరు చెప్తున్నాడు దేవుడు, కానీ లోతు గారి భార్య పేరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? లోతు గారి భార్య భక్తిహీనురాలు. లోతు గారు భక్తిపరుడైనా, ఏమండి, భక్తిపరుల పేర్లు చెప్పడానికి దేవుడు ఇష్టపడతాడు. భక్తిహీనుల పేర్లు చెప్పడానికి దేవునికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆయనకి అసహ్యం. ఏమండి, ఆయనకి పేర్లు తెలియదు అంటారా? ఏమండి, లోతు భార్య పేరు తెలీదా? ధనవంతుడి పేరు తెలీదా? అందరి పేర్లు తెలుసు, అందరి బ్రతుకులు తెలుసు, అందరి ప్రవర్తన, అందరి జీవిత విధానం దేవునికి తెలుసు. దేవునికి తెలియనిదంటూ ఏది లేదు. దేవునికి అన్నీ తెలుసు.
నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము అన్నాడు. మరి నీతిమంతులు ఉన్నారా? బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు ఉన్నారా? ఉన్నారండి? లేరా? ఉన్నారా? లేరండి? ఉన్నారు. వాళ్ళు ఎవరో కొంతమందిని చూద్దాం మనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుడు హేబేలు గురించి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నీతిమంతుడని సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, మరలా చూడండి 4వ వచనం. అందరూ విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి అంట? హేబేలు ఇచ్చినటువంటి అర్పణ దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించేను. శ్రేష్టమైన బలి ఎవరికంటే? కయీను కంటే. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. ఏమండి? హేబేలు గారికి విశ్వాసం ఉంది, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలనే మంచి మనసు ఉంది. కానీ కయీను గారికి ఉందా? కయీను గారికి విశ్వాసము లేదు, దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలనే మంచి మనసు కూడా లేదు. ఏదో ఇచ్చేద్దాం దేవుడికి అని ఏదో ఇచ్చేసి ఉంటాడు. కానీ హేబేలు గారు మాత్రం అలాగా కాదు. విశ్వాసమును బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆ దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూసారా? హేబేలు ఇచ్చినటువంటి అర్పణను బట్టి దేవుడు హేబేలు గారి కోసం ఒక మంచి సాక్ష్యం చెబుతున్నాడు. ఏంటా సాక్ష్యం? హేబేలు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కావండి, మనుషుల ద్వారా సాక్ష్యం పొందట్లేదు హేబేలు గారు. మనం మనుషుల దగ్గర నీతిమంతులు అనిపించుకోవాలనుకుంటాం, మనం మనుషుల దగ్గర మంచి వాళ్ళు అనిపించుకోవాలనుకుంటాం, మనం మనుషుల దగ్గర పరిశుద్ధులుగా ప్రవర్తించాలనుకుంటాం మనం. ఏమండి? దేవుడే ఒక మానవుడి కోసం నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తున్నాడంటే హేబేలు ఎంత నీతిమంతుడై ఉంటాడండి. అంటే హేబేలుని మనం ఇప్పుడు ఏం చేయాలన్నమాట? జ్ఞాపకం చేసుకోవాలి, అంతే కదండి. హేబేలు నీతిమంతుడే కదా. హేబేలు గారు నీతిమంతుడిగా బ్రతికాడు కనుక మనం హేబేలు గారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన ఎవరో చూద్దాం ఒకసారి. ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని. చాలు, దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం? నోవహు గారి కోసం. ఏమంటున్నాడు చూడండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయ్యుండుట చూచి తిని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మానవుడు మాట్లాడట్లేదు నోవహు గారి కోసం. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమండి? ఈ తరము వారిలో నువ్వే నీతిమంతుడిగా ఉండటం నేను చూశాను. అంటే నోవహు గారు నీతిమంతుడేనా? నీతిమంతుడే. ఏమండి? 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. ప్రియమైన దేవుని పిల్లలారా, నోవహు ఎలా ఉన్నాడట? నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నీతిమంతుడిగా ఉన్నాడు, నిందలు లేనివాడిగా కూడా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకం అంతా చెడిపోయినా కూడా నోవహు గారు కానీ నోవహు గారి కుటుంబం కానీ చెడిపోయిందండి? చెడిపోలేదండి. ఒక పక్కనే ఓడ నిర్మాణం చేస్తూ, ఒక పక్కనే సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఒక్కరు కూడా రాలేదండి, ఒక్కరు కూడా మారలేదండి.
నోవహు గారు అందరూ చెడిపోయారు కదా, ఇంకా మనం ఎందుకు నీతిగా బ్రతకటం, మనం ఎందుకు భక్తిగా బ్రతకటం, మనం కూడా వీళ్ళల్లో కలిసిపోదాం అనుకున్నాడా? అనుకోలేదండి. ఎవరు ఎలా బ్రతికినా కానీ నేను నా కుటుంబం మాత్రం నీతిగా బ్రతకాలి, భక్తిగా బ్రతకాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అనుకున్నాడు. దేవుని కోసం ఉన్నతంగా బ్రతికాడు, దేవుని ఎదుట నీతిమంతుడిగా జీవించాడు. అంటే ఒక హేబేలు గారు మనకు నీతిమంతుడిగా కనబడుతున్నాడు, ఒక నోవహు గారు కూడా మనకి నీతిమంతుడిగా కనబడుతున్నారు. ఇప్పుడు నోవహు గారిని జ్ఞాపకం చేసుకోవాలా మనం, ఎందుకంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అన్నాడు కదా. కాబట్టి ఇప్పుడు నోవహు గారిని కూడా మనం ఏం చేయాలన్నమాట, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరొక నీతిమంతుడు ఉన్నాడు, ఆయన ఎవరో చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము గారి గురించి యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వాస్తున్నటువంటి అద్భుతమైన మాట ప్రియులారా. అబ్రహాము గారు ఎప్పటివాడు? క్రీస్తుకు పూర్వం వాడు. ఏమండి? యాకోబు గారు ఎప్పటి వారు? క్రీస్తు శకం వాడు. అబ్రహాము గారి జీవితానికి యాకోబు గారి జీవితానికి సంబంధమే లేదు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణతో అబ్రహాము గారి గురించి పలుకుతున్న అద్భుతమైన మాట మనం చూడగలిగితే, మరలా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము గారు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏం చేశాడట? బలిపీఠము మీద బలి అర్పించటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకే ఒక కుమారుడు, అది కూడా లేక పుట్టాడు 100 సంవత్సరాల వయసులో, ఏమండి, వృద్ధాప్యంలో. అలాంటి కుమారుణ్ణి దేవుడు నాకు బలిగా అర్పించమంటే వెనక ముందు ఆలోచించలేదండి. బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాడు చూడండి. అలా బలిగా అర్పించడానికి సిద్ధపడినటువంటి ఆ క్రియల మూలముగా అబ్రహాము గారు నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. విశ్వాసాన్ని బట్టి, క్రియలను బట్టి బైబిల్లో ఉన్న భక్తులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. గమనించాలి. మనం కూడా విశ్వాసమును బట్టి, క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడాలి. ఏదో వచ్చి వినేసి వెళ్ళిపోతే మనం నీతిమంతులుగా తీర్చబడం. వాక్యాన్ని విన్నంత మాత్రాన్న, వాక్యాన్ని చదివినంత మాత్రాన్న, వాక్యాన్ని చెప్పినంత మాత్రాన్న మనం నీతిమంతులుగా తీర్చబడం. మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ ఏముండదు? క్రియలు ఉండవు. కొంతమంది క్రియలు ఉంటాయి కానీ విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉండాలి, క్రియలు కూడా ఉండాలి. కాబట్టి క్రియలను బట్టి అబ్రహాము గారు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి మనం? అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు కనుక. ప్రియమైన దేవుని పిల్లలారా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము అన్నాడు. ఇప్పుడు హేబేల్ని జ్ఞాపకం చేసుకోవాలి, నోవహు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాం గారిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇదే యాకోబు రాసిన పత్రిక 2:25 చూడండి. 2:25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. రాహాబు అనే వేశ్య తెలుసు కదా మీ అందరికీ. వేగు చూడటానికి వెళ్ళారు ఎవరు? ఇశ్రాయేలీయులు. వేగు చూడటానికి వెళ్ళినప్పుడు వారిని చేర్చుకున్నది ఎవరు? రాహాబు అనే వేశ్య. రాజుగారు రాహాబు దగ్గరికి సైనికులను పంపించారు. నీ ఇంటికి ఎవరో వచ్చారంట కదా, వేగులు వారు ఎవరో వచ్చారంట కదా మన దేశాన్ని చూడటానికి. వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్పిందండి? వాళ్ళు నా ఇంటికి రావడం నిజమే, కానీ వాళ్ళు గవిని వేయకముందే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. మీరు వారిని తరిమితిరా, వారిని పట్టుకుంటారు అని చెప్పింది.
ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక రాహాబను వేశ్య క్రియల మూలముగా నీతిమంతురాలని తీర్చబడింది. అంటే క్రియలు ఉండాలి మన జీవితంలో, విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు రాహాబు అనే వేశ్య గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో తీయొద్దు, యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా ఉంది ఆవిడ. ఏమండి, యేసుక్రీస్తు వారి వంశావళిలో కూడా రాగలిగింది ఆవిడ. తర్వాత మారిపోయింది ఆవిడ. ప్రియమైన దేవుని పిల్లలారా, తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలిగింది. కనుక రాహాబను వేశ్య క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా అన్నాడు. అంటే ఇప్పుడు రాహాబు అనే వేశ్యని కూడా మనం ఏం చేయాలన్నమాట, జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరొక ఇద్దరు దంపతులు ఉన్నారు, వారెవరో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. ఏమండి, మనం మనుషుల దృష్టికి నీతిమంతులుగా కనబడాలనుకుంటాం. మనుషుల దృష్టికి మనం మంచోళ్ళుగా ఉన్నా, మనుషుల దృష్టికి మనం నీతిమంతులుగా ఉన్నా, మనుషుల దృష్టికి మనం పరిశుద్ధులుగా ఉన్నా మనకి ఏ ప్రయోజనమో లేదండి. ఉందండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఎవరి దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి? దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలి. వారిద్దరూ కూడా వృద్ధాప్యంలోకి వచ్చినా కూడా దేవుని సకలమైన ఆజ్ఞలు చొప్పున ఎలా నడుచుకుంటున్నారట? నిరపరాధులుగా నడుచుకుంటున్నారట. ఏ అపరాధము లేకుండా నడుచుకుంటున్నారు. అలాగే దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎలిజబెత్ గారిని, జకరియా గారిని కూడా మనం ఏం చేయాలన్నమాట, జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. అంటే బైబిల్ గ్రంథంలో మనకి నీతిమంతులు ఉన్నారా? నీతిమంతులు ఉన్నారు. వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారి విశ్వాసాన్ని బట్టి, క్రియలను బట్టి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేని బట్టి? విశ్వాసమును బట్టి, క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక నీతిమంతుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరో ఒకసారి మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయము 47వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. లూకా గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. యేసుక్రీస్తు వారిని సిలువేసినటువంటి సందర్భం ఇది. ఏమండి, అక్కడ పర్వతాలన్నీ కూడా పగిలిపోతున్నాయి, భూకంపం వచ్చింది, దేవాలయపు తెర రెండుగా చిరిగింది, సమాధులన్నీ తెరవబడ్డాయి, పరిశుద్ధులందరూ కూడా పట్టణంలోనికి వచ్చారు. అలాంటి సందర్భంలో ఆ సంఘటన చూసినటువంటి శతాధిపతి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమనంటే, ఈయన నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి. ఎవరు చెప్తున్నారు? ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక శతాధిపతి. శతాధిపతి అంటే అతని కింద ఎంతమంది ఉంటారు? సైనికులు 100 మంది సైనికులు ఉంటారు. 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి 1వ శతాబ్దంలో ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏమంటే, ఈయన నిజముగా అబద్ధంగా కాదు, నిజముగా నీతిమంతుడై ఉండినని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడేనా? యేసుక్రీస్తు వారు నీతిమంతుడే. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలా? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఏమండి, ఆయన ఏదో విశ్వాసాన్ని బట్టి, క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు ఆయన. ఏమండి, ఆయన ప్రారంభం నుంచి నీతిగానే బ్రతికిన నీతిమంతుడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన జ్ఞాపకం చేసుకున్న వెంటనే మనకేం గుర్తుకు రావాలి? ఆయన సిలువ త్యాగం గుర్తుకు రావాలి మనకి. ఆయన సిలువ బలియాగం గుర్తుకు రావాలి మనకి. ఆయన మన అందరి పాపాల కోసం చిందించినటువంటి అమూల్యమైన, పరిశుద్ధమైన, ప్రశస్తమైన రక్తం గుర్తుకు రావాలి మనకి. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకి ఎలా కనబడుతున్నారు? నీతిమంతుడిగా కనబడుతున్నారు. అలాగే రోమా ప్రభుత్వపు గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు భార్య యేసుక్రీస్తు వారి కోసం ఏం చెప్తుందో చూడండి ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 19వ వచనం చూడండి.
అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పిలాతు భార్య మాట్లాడుతుంది. ఏమండి? నువ్వు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని పిలాతుతో చెప్తుంది. అంటే యేసుక్రీస్తు వారు నీతిమంతుడేనా? నీతిమంతుడైనా. ఏమండి? ఆయన అనీతిమంతుడు కాదు, అపరిశుద్ధుడు కాదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కనుక మనం యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే పేతురు గారు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు చూస్తారా యేసుక్రీస్తు వారి కోసం? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14 వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 14. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఏమండి? ఎవరిని అడిగారట? ఎవరిని వద్దనుకున్నారట? పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి. యేసుక్రీస్తు వారు ఎవరు? పరిశుద్ధుడు, నీతిమంతుడు. పరిశుద్ధుడైన యేసుప్రభు వారిని, నీతిమంతుడైన యేసుప్రభు వారిని నిరాకరించారట. మాకు వద్దు నువ్వు అనుకున్నారట. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు వద్దా? మరి ఎవరు కావాలి? కింద చెప్తున్నాడు చూడండి. నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. నరహంతకుడైన మనుషుడు ఎవరు? బరబ్బా, బందిపోటు దొంగ బరబ్బా, నరహంతకుడు అతను. ఏమండి? కాసేవాడు వద్దా? కాసేవాడు కావాలా? కోసేవాడు కావాలా? కాసేవాడు వద్దు, పీకలు కోసేవాడు కావాలి. నరహంతకుడు కావాలి మాకు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి నరహంతకుడైన బరబ్బాను కోరుకున్నారు, బందిపోటు దొంగ అయిన బరబ్బాను కోరుకున్నారు తప్ప ఏమన్నా అందరి కోసము. ఏమన్నా ఎంతోమంది కుష్ఠరోగులను బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రం వారు నిరాకరించారట. నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని నిరాకరించారు, నరహంతకుడిని కోరుకున్నారు పిల్లలు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు. కాబట్టి మనం కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏదో విశ్వాసాన్ని బట్టి, క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఆయన ప్రారంభం నుండి నీతిమంతుడిగానే బ్రతికాడు, నీతిమంతుడిగానే తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక యేసుక్రీస్తు వారిని ఇప్పుడు ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఏమండి? ఎలా జ్ఞాపకం చేసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువమ్మా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెని తీసుకోవాలి, ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని తీసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మనం వారం వారం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవునా? ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన మన కోసం తన శరీరాన్ని పణంగా పెట్టాడు, తన రక్తాన్ని ధారపోసాడు. కనుక ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే తప్పనిసరిగా మారు మనసు పొందాలి, ఆయన రక్షకుడిగా అంగీకరించి రక్షణ పొందాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి వారము కూడా సమాజంగా కూడుకుని మనం శరీరానికి గుర్తుగా రొట్టెను, రక్తానికి గుర్తుగా ద్రాక్షరసమును తీసుకుని ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆయన ఎలాగైతే ఈ లోకంలో నీతిమంతులుగా బ్రతికాడో మనం కూడా అలాగే నీతిమంతులుగా బ్రతకాలి. ఎలాగైతే ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడో మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన శిలువ మరణ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించాలి. ఆయన రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉండాలి.
అది ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే. యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏదో రొట్టె ముక్క తినేసి ద్రాక్షరసం తాగేసి మూతుడుచుకుని వెళ్ళిపోవటం కాదు. ఏమండి, ఆయన ఎలాగైతే ఈ లోకంలో పాపుల మధ్య బ్రతికినా, పాపుల మధ్య తిరిగినా ఆయన పాపం లేనివాడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. ఆయన నీతిమంతులుగా బ్రతికాడు, మనం కూడా నీతిమంతులుగా బ్రతకాలి. అలా నీతిమంతుడు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం నీతిగా మనం బ్రతికినప్పుడు మనకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఎందుకంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అన్నాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనను పోలు జీవిస్తూ ఆయన శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రకటిస్తూ ఆయన రాకడ కోసం మనం సిద్ధపాటు కలిగి మనం జీవించినప్పుడు మనకేమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. అందుకే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 10:6. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. మనం కూడా నీతిమంతులుగా బ్రతికితే మన మీదకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. ఎలాంటి ఆశీర్వాదం? ఏమండి, మన మీదకి ఆశీర్వాదం వస్తుంది అన్నాడు కదా. మనకి ఎలాంటి ఆశీర్వాదం వస్తుంది, ఎలా ఆశీర్వదించబడతాం మనం అనేది చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడి. చూసారా, యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో జరిగే సందర్భం ఇది. ఏమండి, కుడివైపున ఎవరున్నారు? నీతిమంతులు ఉన్నారు. ఎడవైపున ఎవరు ఉన్నారు? అనీతిమంతులు ఉన్నారు. ఏమండి, కుడివైపున ఉన్న వారితో చెప్తున్నాడు ఏమని? 34వ వచనం ఇప్పుడు చదవండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు వారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడి. చూసారా, మనకి నిత్య జీవాన్ని ఇవ్వటమే మనకు ఆశీర్వాదం రావటం. అర్థమైందండి? ఇది క్రీస్తు రాకడలో జరిగేది. మనం నీతిగా బ్రతికితే, మనం పరిశుద్ధులుగా బ్రతికితే, మనం వాక్యానుసారంగా బ్రతికితే, ఆత్మానుసారంగా బ్రతికితే, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటే మనం అందరము కూడా ఆశీర్వదింపబడిన వారి గుంపులోకి వెళతాం, ఆశీర్వదింపబడిన వారి జాబితాలోకి వెళతాం. అప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతాం. అది ఆశీర్వాదం అంటే. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు వలన ఆశీర్వాదం వస్తుంది అన్నాడు కదా. ఏంటి ఆశీర్వాదం అంటే మనందరము కూడా పరలోక రాజ్యానికి వెళ్ళటమే మనకు ఆశీర్వాదం. అంతకంటే ఆశీర్వాదం ఏం కావాలండి? ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారంటే బిల్డింగులు కట్టుకోవటం ఆశీర్వాదం అనుకుంటున్నారు, పొలాలు కొనుక్కోవడం ఆశీర్వాదం అనుకుంటున్నారు, కార్లు కొనుక్కోవడం ఆశీర్వాదం అనుకుంటున్నారు, మంచి బైకులు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఇవన్నీ మనకు కూడా రావు. వస్తాయండి? ఎక్కడే ఉంటాయి. ఏమండి, మనం మాత్రం ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, అంతస్తులు, ఈ మేడలు, మిద్దులు, ఈ పదవులు, ఇవన్నీ కూడా మన కూడా వచ్చేవి కావు. ఇవన్నీ శాశ్వతం కావు. మన జీవితమే శాశ్వతం కాదు. కనుక బల్ల శ్యాంబాబు గారు ఇదిగో వెళ్ళిపోయారు, తర్వాత మనం కూడా వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలీదు, ఎలా వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి మనందరం ఎలా బ్రతకాలి? ఇప్పుడు ఒక హేబేల్ లాగా బ్రతకాలి, ఒక నోవహు గారిలాగా బ్రతకాలి, ఒక అబ్రహాం గారిలా బ్రతకాలి, ఒక రాహాబు గారిలా బ్రతకాలి, ఒక ఎలిజబెత్ గారిలాగా బ్రతకాలి, ఒక జకర్యాలాగా బ్రతకాలి, ఒక యేసుక్రీస్తులాగా మొదటి శతాబ్దంలో అపోస్తులులాగా మనం బ్రతికినప్పుడే ఆ పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. లేదంటే నిత్య నరకానికి జారిపోతాం. అక్కడ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఇది అబద్ధం కాదు, వాస్తవం. ఇది ప్రపంచంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది 100కి 100 వాస్తవం ఇది. కాబట్టి నమ్మి ఆ విధంగా బ్రతికామా నిత్య జీవానికి వారసులం అవుతాం. లేదు, నమ్మలేదా, మనకు నచ్చినట్టుగా బ్రతికామా, అయితే నిత్య నరకానికి వారసులం అవుతాం. కాబట్టి అపవాదికి దాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోండి అంటాడు. అప్పుడు మనం ఏమీ చేయలేం. కాబట్టి అందరూ కూడా నీతిమంతులుగా బ్రతకాలని, నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి,
అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేమందరం కూడా నేర్చుకున్నాం తండ్రి. మేమందరం కూడా విన్నటువంటి మాటలను విని విడిచిపెట్టి ఈ లోకంలో కొట్టుకుని పోయేవారుగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. విత్తబడిన వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. మరిదిగో ప్రభు, ఇక్కడ తలల వంచి ప్రార్థన చేస్తున్నాం, అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ ఆదరణ కూడిక, ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేసినటువంటి శ్యాంబాబు గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరికీ కావాల్సిన ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని దయచేయండి. మేమందరము కూడా తండ్రి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాకుండా మేమందరము కూడా ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని, అది అనంతమైన జీవితమని, అద్భుతమైన జీవితమని, అది పరలోకంలో మీరిచ్చే జీవితమని మేము గమనించుకుని మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి, మీ కుమారుని అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి. తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరం కూడా పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవించడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము తలల వంచి ప్రార్థన చేస్తున్న మనకును మన కుటుంబాలకును సత్యవాక్యమును సమాజానికి నిస్వార్థంగా యథార్థంగా ప్రకటిస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపిస్తున్న వారికిని వారి కుటుంబాలకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.